ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మన అందాల బాలరాముడి దగ్గరికి వచ్చేసామండి. ఎక్కడికి అనుకుంటున్నారు? అయోధ్య వచ్చేసాం. చూసారా ఎంత బాగుందో? మన అయోధ్య నగరం చూడండి ఎంత అందంగా మెరిసిపోతుందో. రాముడిని దర్శించుకునే ముందు మనం హనుమాన్ దర్శించుకోవాలి కదా. అందుకని మేము హనుమాన్ గడికి వెళ్ళాం అనమాట. ఇక్కడ హనుమంతుడు రామకోట రాశాడంట. కంపల్సరిగా దీన్ని దర్శించాక మనం రాముడిని దర్శించుకోవాలి. హనుమాన్ దర్శనం అయిపోయిన వెంటనే మేము డైరెక్ట్గా రాముడి దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట. రాముడి దర్శనం అయిపోయాక మరుసటి రోజు మార్నింగ్ మేము హారతికి వెళ్ళాము. అది చాలా బాగుంది. అయితే ఇక్కడ హారతికి కానీ దర్శనానికి కానీ దేనికైనా అంతా ఫ్రీ, కానీ హారతి కోసం అయితే 15 days బిఫోర్ ఆన్లైన్లో మేము టికెట్ బుక్ చేసుకున్నాం. ఇది కూడా ఫ్రీ అనమాట. మేము 6 o'clock ఆ హారతికి బుక్ చేసుకున్నాం. అయితే మేము 5:30 కల్లా మనం రిపోర్టింగ్ ఇవ్వాలంట. 5:30 కల్లా మేము 5కే బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట. 5:30కి రిపోర్టింగ్ ఇచ్చాక 6 నుంచి 6:30 వరకు హారతి అయింది. మేము పెద్దగా వీడియోస్ తీయడానికి అవ్వలేదండి, లోపలికి అలౌ చేయలేదు. మాకు ఎంతవరకు వీలుంటే అంతవరకు వీడియోస్ తీసాము మీకు చూపించడానికి. మాకు అన్నట్టు ఈవినింగ్ దర్శనం అయ్యాక మాకు మంచి ప్రసాదం పెట్టారండి, బిర్యానీ చాలా బాగుంది అది. తర్వాత అక్కడ నుంచి మేము సరయూ నదికి వచ్చాం అనమాట. ఈ సరయూ నదికి చాలా ప్రాముఖ్యం ఉంది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తన తనువుని ఇక్కడే చాలించారంట. ఇది చాలా పవిత్రమైన నది. మేమైతే ఫుల్గా స్నానాలు ఏం చేయలేదు, కానీ వెళ్ళి ఆ నీటిని తలమే చల్లుకున్నాం. చాలా పెద్ద నది. అలా వస్తుంటే మధ్యలోని ఇగోండి నెమలి అందాలను చూడండి ఎంత బాగుందో. అలా మేము అవన్నీ దర్శించుకొని ఇప్పుడు ఉజ్జయిని బయలుదేరిపోయామండి.